తెలంగాణ ప్రభుత్వం రూపొందించే కొత్త పథకాలు తీసుకునే నిర్ణయాలతో పాటు ప్రస్తుత పథకాల అమలు విషయంలో ఒకే మాట అభిప్రాయంపై ఉందామని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నిన్న రాత్రి మంత్రులకు తన నివాసంలో సీఎం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. విందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన గత ఏడాదిన్నర కాలంలో మంత్రులకు సీఎం విందు ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పుపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. మంత్రులకు సీఎం ఇచ్చిన విందు రాత్రి 12 గంటల వరకు కొనసాగింది. అంతా ఒకే చోట చాలా కాలం తర్వాత కలవడంతో అన్ని అంశాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం. ఈ విందులో ఉన్న మంత్రులంతా ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఇవాళ రేపు మంత్రుల జిల్లాల పర్యటనలో ఉండటంతో సీఎం రేవంత్ వారికి పలు సూచనలు చేసినట్లు సమాచారం. కొత్త పథకాల రూపకల్పన, ప్రస్తుత పథకాలు, జూన్ 2న ప్రారంభించబోయే రాజు యువ వికాసం పథకంపైన సీఎం మంత్రులు లోతుగా చర్చించారు. పథకాల అమలు, ఖర్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల విషయంలో అంతా ఒకే తాటిపై ఉంటూ ఐకమత్యంగా ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ పేర్కొన్నట్లు సమాచారం. అటు తెలంగాణ రాజకీయాలపైన మంత్రులతో సీఎం రేవంత్ చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి, బీఆర్ఎస్, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ లో పరిణామాలపై పలువురు మంత్రులు మాట్లాడినట్లు సమాచారం. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ బహిర్గతమవడం, అందులోని అంశాలు, అమెరికా నుంచి వచ్చిన తర్వాత కవిత చేసిన వ్యాఖ్యలపై సీఎం, మంత్రులు చర్చించినట్లు సమాచారం.